ఇటువంటిది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటే, అందరూ చదువుకోవచ్చు, అందరికీ విజ్ఞానం కావాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్. తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పినటువంటి గౌతమ్ బుద్ధుడు ఎట్లాంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడో చూడండి. మీరు రాకూడదు, మీరు చదువుకోకూడదు, మీరు చదువుకుంటే ఇట్లాంటి దారుణమైనటువంటి స్థితిలో ఏర్పడతాయని భయపెట్టి చదువుకి దూరంగా ఉంచి వేదాలను అసలు ముట్టుకోకూడదు స్త్రీలు అని చెప్పిన రోజుల్లో ఇవాళ మనం ఈజీగా సావిత్రిబాయి పూలే గురించి ఆవిడ చాలా గొప్పది, ఎంతో సంఘ సంస్కర్త, ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఎంతో కష్టపడింది అని చెప్పడం కాదు. ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి, అది ఎంత కష్టమైనటువంటి విషయమో. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఆ రోజుల్లో ఆవిడ ఎంత దారుణమైనటువంటి స్థితిని ఫేస్ చేసి ఉంటుందో ఊహించండి. అందుకని అటువంటి మహనీయుల్ని వాళ్ళ మీద ప్రేమతో కాకపోయినా, వాళ్ళ మీద గౌరవంతో కాకపోయినా, వాళ్ళ మీద భక్తితో కాకపోయినా, వాళ్ళు మన సమాజం కోసం, స్త్రీల కోసం జీవితాలనే త్యాగం చేసినటువంటి మహనీయులు కాబట్టి కనీసం జాలితో అయినా ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుందాం. అందుకని బీయింగ్ ఏ టీచర్, నాకు రామచంద్ర యాదవ్ అంటే కుర్రాడు, ఎంతో ఏదో పార్టీ పెట్టి ఏదో చేద్దాం అనేది కాకుండా యువతని మేల్కొల్పాలి. యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈస్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. ఆ తర్వాత వాడు ఒక అబ్దుల్ కలాం ఇవాళ తయారయ్యాడన్నా, ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ తయారయ్యాడన్నా, ఒక అంబేద్కర్ తయారయ్యాడన్నా, ఒక లాల్ బహదూర్ శాస్త్రి తయారయ్యాడన్నా, వీళ్ళ పేర్లే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మట్టిలో పుట్టిన మాణిక్యాలు, గడ్డి పూలు, ఇవి గులాబీ పూలు కాదు. ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుని కుడి చేత్తో ఈదుకుంటూ సముద్రాన్ని గంగా నదిని వెళ్ళి అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ స్కూల్లో పాఠాలు చెప్తుంటే విని చదువుకుని పెరిగినటువంటి అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాలి. ఎంతమంది నడుం కట్టి ఇదిగో మాకు ఈ చదువు కావాలి, ఈ చదువు కావాలని చదువు కోసం పిచ్చి పిచ్చిగా తాపత్రయపడి చదువుకుని పైకి వచ్చి ఇవాళ ఇంటి ముందు పేపర్ కట్టలు వేసి పాల ప్యాకెట్లు వేసినటువంటి అబ్దుల్ కలాం చచ్చిపోయే నాటికి తన నెల జీతం 4,000 చిల్లర ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి నిజాయితీపరులు ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఎంతో సంఘ సేవలు, ఎంతో రకమైనటువంటి ఈ హ్యూమన్ కమ్యూనిటీ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అని మనకి తెలియపరచడం కోసం అలాంటి సావిత్రిబాయి పూలే లాంటి మహాతల్లి పుట్టింది ఈ గడ్డ మీద. ఇక్కడ మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనం చెప్పుకోవాలనుకుంటే డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళు. ఆకలి గురించి తెలియడం వేరు. అబ్బా చాలా ఆకలిగా ఉందండి, పాపం సమయానికి ఇంత ముద్ద పెట్టాడు, కడుపు నిండిపోయింది అని అనుకోవడం వేరు. ఒకళ్ళక ఇద్దరిక, అసలు ఒకళ్ళకి పెట్టడం ఏంటండి, అది ఎంత దారుణమైనటువంటి విషయం. ఒకళ్ళకి పెట్టడం అనేటువంటిది ఎంత క్లిష్టతరమైన విషయం. మనకు కాదనుకో ఇంకొకటి పెట్టాలనుకోవడం. అందరూ అలా కూర్చుని బేద బిక్కి ఆకలితో అందరూ అన్నం తిని వెళ్ళిపోతుంటే ఆ మొహాల్లో కనపడేటువంటి సంతృప్తి పొందినటువంటి ధన్యజీవులు ఎంతోమంది ఉన్నారు. అందులో అందరూ ఇవాళ చదువుకుని టీచర్స్. కొన్నాళ్ళకి టీచర్ అంటే ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థం పోయి ఉపాధ్యాయుని అనే అర్థానికి తెచ్చినటువంటి. కాబట్టి ఇటువంటి వాళ్ళని బీసీల్లో కానీ ఎస్సీలు ఇవన్నీ మనం వర్గీకరించుకుని దాన్ని మళ్ళీ మనం పొలిటికల్గా వాడుకుంటూ ఎంతవరకు మనం ఉపయోగపడతాయనే దానికంటే వీఆర్ ఆల్ వన్నెస్. మనందరం ఒకటే, అందరూ ఆడ మగ తేడా లేదు. దీనిలో కూడా ఇంగ్లీష్ వేరు, తెలుగు వేరు, హిందీ వేరు, తమిళ్ వేరు, మలయాళం వేరు, ఇలాగా లేకపోతే రష్యన్ వేరు. సరస్వతీదేవిని ఇన్ని రకాలుగా ముక్కలు చేయక్కర్లా, ఆవిడ ఒక్కతే. ఆవిడ యొక్క బిడ్డలే వీళ్ళందరూ. ఎవరు ఏ దేశంలో ఏం చెప్పినా, ఏ భాషలో చెప్పినా, ఎక్కడ చెప్పినా ఆ భాష, ఈ లాంగ్వేజ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ.
its own respect. You give respect to other language. They give respect to other language. Mutual understanding, mutual approach is something better to the progress of our country, because India is not one country. India is the combination of 29 countries, 29 states. ఎవరెవరు ఏమేమి మాట్లాడతారో ఏమేమి మెడ్రాస్ అయితే వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి, కన్నడ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి, కేరళ వాళ్ళు వేరుగా ఉంటారు, మన సౌత్ ఇండియాలోనే ఇన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు మేము వేరు అనుకున్నప్పుడు కాదు, మనం ఒకటే అని అనుకోగలిగినప్పుడు ఈ దాన్ని ఏమంటారు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించగలం. ఇలాంటి దారులు మనకి ఏర్పరిచినటువంటి మహనీయుల్ని మర్చిపోకుండా గుర్తు చేయటానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన. తనకి డబ్బు ఉంది, పరమేశ్వరుడు ధనాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా రావటం అతి తక్కువ మంది మాత్రమే వస్తుంది. అందులో నా మిత్రుడు రామచంద్ర యాదవ్కి ఇలాంటి ఆలోచనలు కలగటం. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్ద పొలిటికల్ లీడర్ లాగా పొలిటికల్ స్పీచ్ ఉండదు. వెన్ టైమ్ అక్కర్స్ హీ విల్ షో వాట్ హీ ఈస్. అక్కడ హీ విల్ బి సన్ టు హిస్ మదర్, హీ విల్ బి ఫాదర్ టు హిస్ కిడ్స్, అండ్ విల్ బి ఫ్రెండ్ టు ఫ్రెండ్, హీ విల్ బి ఎనిమీ టు ఎనిమీ. ఓకే, కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామచంద్ర యాదవ్ గారు ఇంకా 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 ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించి మనమని మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే, ఇంతకుముందు నేను కూడా టీచర్నే కాబట్టి మన కమ్యూనిటీ